నమస్తే వెల్కమ్ టు టీవీ 45 న్యూస్ నేను శ్రీలత బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. జగన్ 2.0 అంటే ఏంటో కూటమికి చూపిస్తా రోజా. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నిజాం యొక్క నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా కాసిం రజ్వీ దుర్మార్గాలను, దురాఘాతాలను, అత్యాచారాలను ప్రజలకు తెలియజేస్తూ తన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా అమ్మి తన పాత్రికేయ ధర్మం నిర్వర్తిస్తూ ఈ యొక్క తెలంగాణ విముక్తి కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా ఏకైక పాత్రికేయుడైనటువంటి షోయబుల్లా ఖాన్ వర్ధంతి రోజు వారు ఆ రోజు నిజాం యొక్క దురాఘాతాలకు వ్యతిరేకంగా ఇమ్రోజ్ పత్రిక ద్వారా ప్రజలను చైతన్యం చేసేటువంటి ప్రయత్నం అనేక సార్లు కాసిం రజ్వీ అనుచరులు, రజాకర్లు ఇంటికొచ్చి బయట అనేక సార్లు బెదిరించినప్పటికీ కూడా తన కుటుంబ సభ్యులు షోయబుల్లా ఖాన్ గారిని వారించినప్పటికీ కూడా ప్రాణాలను లెక్క చేయకుండా వీరోచితంగా తన కలం ద్వారా పోరాటం చేసి పాత్రికేయ సమాజానికే వెన్నె తెచ్చినటువంటి షోయబుల్లా ఖాన్ యొక్క వర్ధంతి రోజు. ఈ సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. అలాంటి మహనీయుల యొక్క త్యాగ ఫలితమే, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చొరవ ఫలితమే ఈ యొక్క హైదరాబాద్ నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమైంది. మీకు అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ లిబరేషన్ డే ఏదైతే సెప్టెంబర్ 17 నాడు నిర్వహిస్తామో ఈ సంవత్సరం కూడా మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ లిబరేషన్ డే నిర్వహిస్తాం కేంద్ర ప్రభుత్వం తరఫున. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన హైదరాబాద్ అభివృద్ధి పట్ల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ హైదరాబాద్లోని ఏ గలీలో కూడా ఈ ప్రభుత్వాలు చేసినటువంటి పనులు నామమాత్రంగా కనిపిస్తూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు దేశంలో ఇలాంటి నగరాలతో పోల్చి చూసినట్లయితే వీధి లైట్లు వెలగనటువంటి నగరము ఈరోజు హైదరాబాద్ ఉన్నది. సంవత్సరం నుంచి ఏదో గల్లీలల్లో వెలగడం లేదంటే ఒప్పుకుంటాను. ప్రధానమైనటువంటి రహదారుల్లో కూడా వీధి లైట్లు వెలగడం లేదు. గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్పొరేటర్స్ అందరూ కూడా
వీధి లైట్ల కోసం ధర్నా చేస్తే ప్రతి మున్సిపల్ డివిజన్కు 50 లైట్లు ఇస్తామని చెప్పారు. ప్రతి మున్సిపల్ డివిజన్లో 5,000 లైట్లు ఉంటాయి మినిమం, కానీ ఇస్తామన్నది 50 లైట్లు.